ఉచిత పథకం అని తీసుకోలేదండి. ఆయన అయితే నేను తీసుకున్నది ఏంటండి. ఇప్పుడు తీసుకుంటున్నారా తీసుకోపోరా? నేను తీసుకోనండి. ఏడు పథకం నాకెందుకండి బొచ్చు అక్కర్లేదండి. వాహనమిత్ర పథకం తీసుకుంటారా? ఎందుకండి మేము ఆటో నడుపుతాం ఏంటి, ఇంకా అమ్మేసుకుంటున్నాం. ఇంకా ఆడ పథకం మాకెందుకు? శ్రీశక్తి పథకం అనేది ఆడవాళ్ళకి ఒక స్వతంత్రం ఇచ్చినట్టే, మా నుంచి తొలగించి. ఇప్పుడు మేము మొత్తం మీరెందుకు మీకు మాకు డబ్బులు లేదు మేము వెళ్ళి వచ్చేస్తాం, మేమేం చేయం, ఇంటికాడ వంట చేసి తినమా? మా వల్ల అవుతాం. ఆటో వాళ్ళు అంటే కొద్దిగా తక్కువగా చూస్తున్నాం. ఏముందండి, బస్సులు ఫ్రీ అయిన కానీ ఖాళీగా ఉంటాం కదండి. మరి 15,000 వేస్తున్నాడు మీకు చంద్రబాబు నాయుడు. సంవత్సరానికి 15,000 అయితే ఉపయోగం ఉందండి. మరి ఎంత వేయాలంటారు? కనీసం నెలకు 5,000 ఉండాలండి. నెలకు 5,000 నెలకు 5,000 ఉండాలి. ఫైనాన్స్ లో ఎన్ని కట్టుకోవాలి కదండి మేము. దీన్ని బట్టి ఆయన కూడా వేస్ట్ అన్నది ఈ పథకం, చాలా వేస్ట్. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, పంచోళ్లకు మంచి. ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటో కాదు, స్త్రీ శక్తి పథకం. అది ఆర్టీసీ బస్సులో ప్రతి ఆడవాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా రవాణా సౌకర్యం అయితే ఇస్తానని కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఆ హామీని మొన్నే నిలబెట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఆటో కార్మికులు అవ్వచ్చు, ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, ఆటో వాహనాలు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా మేము రోడ్డున పడుతున్నాం అంటూ కూడా నిరసన కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహన మిత్ర కింద ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 15,000 చొప్పున దసరా కానుకగా మీకు ఇస్తున్నాను, మీకు ఇచ్చిన హామీని నేను నిలబెడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉన్నాం. ఇక్కడంతా కూడా మనం విజువల్స్ చూడొచ్చు. ఆటో డ్రైవర్లు, ఆటో వాహనర్లు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీరిని అడిగి అసలు ఈ వాహన మిత్ర పథకంలో 15,000 వేస్తున్నారు కాబట్టి వీరికి ఉపయోగం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నాతో రండి. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో ఆటో మిత్ర, అది వాహన మిత్ర కింద ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 వేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? మేము 15,000 కోరుకోవలేదండి. ఆయన డబ్బుల కోసం ఆశపడి మేము ఆయనకి ఓటేయలేదండి. మేము రాష్ట్రానికి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులను బట్టి ప్రతి ఆటో ఓడు కూడా రాష్ట్రం కుంటుపడిపోతుంది, అభివృద్ధిలోకి వెళ్ళడాలేదని చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుందని మేము ఓటేసామండి. ఇవాళ మా ఆటోల మీద మా పొట్ట మీద ఆటోల పొట్ట మీద కొట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. 15,000 వేస్తానని నిన్న అనౌన్స్ చేశారు సీఎం చంద్రబాబు. దానిపై మీ స్పందన ఏంటి? 15,000 అంటే ఇప్పుడు జగన్ గారు అయితే ఫ్రీ బస్ పెట్టుకున్నాను, ఆయన 10,000 ఇచ్చేవారు. ఆటోకి రికార్డుగా పోస్టులో పెట్టారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫ్రీ బస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల నీ భార్య బస్సు ఎక్కుతుంది, నీ పిల్లలు బస్సు ఎక్కుతున్నారు, నీ తల్లి బస్సు ఎక్కుతుంది, నీ అత్తమామలు బస్సు ఎక్కుతున్నారు. ఎందుకు నీకు విరోధం అవుతుంది ఇదంతా కూడా? దేనికండి? ఇప్పుడు ఆడోళ్ళే కదండి మాకు ఎక్కేది. ఇప్పుడు జంక్షన్ ఎవరు రారు కదండి. ఇప్పుడు జంక్షన్ ఇప్పుడు సపోజ్ నాకే ఏదో పెళ్లి కవర్ వచ్చింది, నేను ఇప్పుడు కట్నం ఇచ్చి మా ఫ్యామిలీని పంపించుకున్నాం అనుకోండి, ఇక్కడ డబ్బులు మేము తోలుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే బస్సు ఎక్కేసి ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి, మేము అక్కడ బతకగలం. నేను చెప్పేది మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చారు కదా? అవునండి, ఫ్రీ ఇస్తే ఇప్పుడు ఆడక్కడికి వెళ్తారండి. ఫ్రీ ఇవ్వకపోతే ఆడవాళ్ళు ప్రయాణాలు చేయలేదంటారా? ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇతను ప్రయాణం చేస్తున్నారా ఆడవాళ్ళు? అయితే ఆయన పెట్టిన ఈ పథకం తప్పు అంటారా? బాగా రాంగ్ అండి, ఇది బాగా రాంగ్ అండి. ఆయన పెట్టడం పథకం వల్ల ఆటోల కుటుంబాల మీద కొట్టాడు ఆయన. గతం మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ ఈయన కాంగ్రెస్ ఎలాగైతే మొత్తం అడుగంటికి పోయిందో ఏపీ రాష్ట్రంలో, దీనికి కూడా అదే గతి పడుతుంది. ఏ పార్టీకి? తెలుగుదేశానికి. స్పందన ఎలా? స్పందన ఎలా ఉంటుంది సార్? ఇది స్త్రీ శక్తి పథకం అనేది చాలా రాంగ్. ఒకవేళ ఆడవాళ్ళు మెప్పించుకున్నా కానీ మా భార్య మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని బస్సు ఎక్కించి నేను వెనకాల ఆటో వేసుకెళ్ళినా ఇది కరెక్టేనంటారా? ఇప్పుడు నేను బస్సు ఎక్కన ఆటో ఉండి ఆటో ఏ రోడ్డు మీద బస్సు ఎక్కమంటారు నన్ను? ఇప్పుడు మా గుమ్మాలోంచి మా ఇంటికాడ నుంచి మా ఆటో ఉన్నప్పుడు మాకేదన్నా చేత ఒక పరిష్కారం ఉంటుంది. కానీ అంటే మీరు మీకోసం ఆటో కోసం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా బోడు మంది ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. వ్యవసాయదారులు ఉంటారు, రైతులు ఉంటారు, ఇంకోటి ఉంటారు. వాళ్ళకి మరి లబ్ధి పొందినట్టే కదా, మీరేమో మీకు ఇబ్బంది అంటున్నారు. మరి వాళ్ళకి పెట్టడం వాళ్ళకి మెరుగైందే కదా. ఎవరింట్లో ఎవరు బండి లేదు, మనిషికో బండి ఉంది. ఇవాళ ఎవడండి ఎక్కువడు? కాకపోతే ఈ స్త్రీశక్తి పథకం అనేది ఆడవాళ్ళకి ఒక స్వతంత్రం ఇచ్చినట్టే, మా నుంచి తొలగించి. ఇప్పుడు మేము మొత్తం మీరెందుకు మీకు మాకు డబ్బులు లేదు మేము వెళ్ళి వచ్చేస్తాం, మేమేం చేయం, ఇంటికాడ వంట చేసి తినమా? సార్ ఆలోచించండి. అంటే మీ భార్యలు మీ మాట ఎంటారో దీనివల్ల? వినరు, ఇంకెక్కడ వింటారండి? వాళ్ళు వెళ్ళి వచ్చేస్తుంటే మా పని ఏమన్నాక వాళ్ళకి రూపాయి కట్టలేదు, మేము వెళ్ళాలంటే చేతిలో డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఎలా ఉంటుంది? మాకు ఉండదు కదా. ఇప్పుడు ఏదైనా మా చేతిలోంచి వెళ్తే ఒక విలువ, వాళ్ళ చేతిలోంచి మాకు వస్తే ఉండదు కదా స్పందన. అలాగని ఇది ఒక వ్యక్తి అయితే ఇవాళ 4 ఆడవాళ్ళు కలిసి వస్తుంటే అమ్మ ఆట అంటే
వదిలేవయ్యా మేము ఆ బస్సు ఎక్కుతాం, మాకు ఫ్రీ బస్సు వస్తుంది, మా పరిస్థితి ఏంటండి? మా గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదండి. మేము ప్రభుత్వమే బతికేవాళ్ళమే, మా మీద ప్రభుత్వానికి ఆదాయం ఉంది. ఇలా వాళ్ళ ఆదాయం కోల్పోయి మమ్మల్ని కోల్పోనిచ్చి మమ్మల్ని రోడ్డు మీద లాగేస్తే పరిస్థితి ఏంటి సార్? దీనికి ఒక అవగాహన ఉండాలి కదా, అదేమీ లేకోకుండా మమ్మల్ని నట్టేట్లో ముంచేశారు. అండి ఇప్పటికే మీకు వాహన మిత్ర కింద నిన్నే చంద్రబాబు నాయుడు అయితే అనంతపురంలో అనౌన్స్ చేశారు, దసరాకి 15,000గా మీ అకౌంట్లోకి వస్తుందని. దానిపై మీ స్పందన ఏంటి? అండ్ అది వాహన మిత్ర కదా అన్నది ఇప్పుడు మేము మా భవిష్యత్తు ఆల్రెడీ పోయిందండి. మేము దీని మీద ఆటోల మీద బతుకుతున్నాం. ఆయన వాహన మిత్ర కింద 15,000 ఇచ్చింది ఏంటంటే ఆయన ఫ్రీ బస్ పెట్టాడు కాబట్టి, ధర్నాలు అవి చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఆయన ఎన్నాళ్ళకి ఆయన స్పందించి 15,000 వాహన మిత్రాన్ని పెట్టాడు. అది మాకు ఏమవుతుందండి? నెలకు 15,000 మేము తోలుకున్నది డైలీ 30, డైలీ 1,000 రూపాయలు 800 తోలుకుంటాం అండి. మా ఖర్చులు అవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఆటోలు అన్ని ఫైనాన్స్ కంపెనీలకు వెళ్ళిపోతున్నాయండి. ఇంకో నెల అయితే మొత్తం ఆయన పుణ్యమంట మొత్తం వెళ్ళిపోతాయండి. మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గెలిచి ఏదో మమ్మల్ని ఏదో ఇచ్చేస్తారని మేము ఈ పథకాలు, ఉచిత పథకాల గురించి మేము ఆలోచించలేదండి ఎప్పుడు కూడా. జగన్ గారు ఉచిత పథకాలు ఇస్తున్నాడని ఆయన గద్దె దింపి ఈయన ఈ డెవలప్ చేస్తాడని నేను ఎక్కించాం. ఈయన ఆయన కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే సూపర్ 6 అన్నాడు, పథకాలన్నీ వరుసను పెట్టేశాడు ఆయన. ఆటో ఇప్పుడు ఒకటండి, ఎవడు వృత్తిని పట్టకూడదు పొట్టు, అంతేగాని ఫ్రీ బస్సులు అంటే దానికి ఒకటి ఆపర్చునిటీ ఉంటుందండి. ఎందుకంటే 60 సంవత్సరాల వాళ్ళకి పెట్టచ్చు. కొడుకు మండిపోతుందండి, ఉన్నమాట చెప్తున్నాం. మేము జగన్ గారికి ఆయన వాహన మిత్ర పథకం నేనైతే ఎప్పుడు కూడా ఉచిత పథకం అని తీసుకోలేదండి. ఆయన అయితే నేను తీసుకున్నది ఏంటండి? ఇప్పుడు తీసుకుంటున్నారా, తీసుకోపోరా? నేను తీసుకోలేండి. 7 పథకం నాకెందుకండి బొచ్చు? వాహన మిత్ర పథకం తీసుకుంటారా? ఎందుకంటే మేము ఆటో నడుపుతాం ఏంటి, ఇంకా అమ్మేసుకుంటున్నాం. ఇంకా ఆడ పథకం మాకెందుకు? 15,000 రూపాయలండి. 15,000 నెలకు 15,000 ఇమ్మనండి. ఏముందండి, ఆ బస్సులు ఫ్రీ అయిన కానీ ఖాళీగానే ఉంటాం కదండి. మరి 15,000 వేస్తున్నాడు మీకు చంద్రబాబు నాయుడు. సంవత్సరానికి 15,000 అయితే ఉపయోగం ఉందండి. మరి ఎంత వేయాలంటారు? కనీసం నెలకు 25,000 అని ఉండాలండి. నెలకు 25,000 నెలకు 25,000 ఉండాలి. ఫైనాన్స్ లో ఎన్ని కట్టుకోవాలి కదండి మేము. మరి మేము నెలకి సంవత్సరానికి 15,000 వేస్తే మాకు ఏ విధంగా ఉపయోగపడతాయండి? చంద్రబాబు మీకు వేస్తున్నారు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా దశమి నుంచి. దానిపై మీ స్పందన? 15,000 అన్నారు సార్, మా పట్టుకొట్టి రోడ్డును పడిపోయాం మేము. ఆ 15,000 మాకు ఎందుకు సార్? అవి సంవత్సరానికి ఒకసారి ఎందుకు? బోల్డని ఖర్చులు, ఇంటద్దులు, ఫైనాన్సులు, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎక్కడ తెచ్చాము సార్? ఆ 15 కోసం సంవత్సరం దాకా ఆగమా? ఇదిలో ఫైనాన్స్ వాళ్ళు బండి పట్టిపోతున్నారు సార్. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఈ బస్సులు విరమణ చేసుకుంటే మంచిదండి. ఫ్రీ బస్ ఎడుతున్నాక మా వాడు కట్టగదు. అది చాలా దీనివల్ల మేము చాలా దెబ్బ అయిపోయి చాలా లాస్ అయ్యాం. అలా వ్యాపారం అంటే ఏమీ లేదు. మరి ఈయన మాకు నెల వేసింటే దాని దారి వేరు, ఈయన సంవత్సరానికి వేసానంటే మాకు అది చాలా దెబ్బ. ఎందుకంటే నెలకి ఈఎంఐలే కట్టాలి, ఇంట్లో పోషించుకోవాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని బట్టి ఆయన కూడా వేస్ట్ అన్నది, చాలా వేస్ట్. అసలు మామూలుగా చాలా వేస్ట్. ఇది మార్చి మాకు ఏమన్నా ఆటో వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగితే మాకు అదే చాలు. చెప్పండి. వందనేది ఇది మాత్రం చాలా దారుణం అండి ఇది. ఎందుకంటే మీకు బస్సులు పెంచారు, కిరాయిలు లేవు, మార్కెట్ లేదు, ఎవరో ఆధార్ కార్డులు బస్సులు ఎక్కేస్తున్నారు. కానీ మరి ఇంత దారుణంగా నెలకే 5,000 ఎంతకంత చేసినా పద్ధతిగా ఉంటుందండి. నెలకు 5,000 నెలకి 5,000 తీసినా మరి నాలో ఇదివరకు జగన్ ఏం ఏంటంటే ఇప్పుడు బస్సులు తిరిగి బస్సులో ఫ్రీ బస్సులు లేవండి, మామూలు తిరిగియండి. మీ ఆటోలు కూడా కిరాయిలు ఉండేయండి. 10,000 కూడా ఆయన రిపేర్లు ఏమి పనిచేసేయండి. అదండి మ్యాటర్. చెప్పండి, ఎలా ఉంది ఈ పథకం? ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది పథకం? మనకి ఎందుకండి, మాకు ఆ బస్సులు ఫీ తీసేస్తే చాలు. అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సంవత్సరానికి 15,000 వేస్తా అన్నారండి. దానివల్ల మేము సంవత్సరం బతకాలంటే ఇబ్బందే కదండి. ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ పెట్టాడు, మాకేమో ఎవరు ఎక్కులేదండి. మాకు ఎక్కేది ఎక్కువ ఆటోలు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు ఆ వేసే 15,000 రూపాయలు మాకు నెలకు వాయిదా 10,000, 9,000 కట్టాలండి. ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఆ ఇచ్చే 15,000 రూపాయలు సంవత్సరం అంతా మాకు సరిపోద్ది ఏంటండి? అదేంటంటే అన్నారు కానీ అంతే. ఇంకా 15,000 మాకు సంవత్సరం 15,000 వేస్తే మాకు దానివల్ల ఏం బతికేలేం కదండి. ఇంకేంటంటే ఆటో వాళ్ళందరూ పొట్ట కొట్టినట్టేనండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఏదో పెట్టారండి, ఏదో వృద్ధులకి, అలాంటి ముసలోళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏదో పెట్టుకోవాలి. కానీ అందరికీ ఫ్రీ ఏంటండి బస్సులు? మహిళలకి ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు లేరండి, ఇలా అందరూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎక్కుతారు. అలానే ఏదైనా ఉచిత హాస్పిటల్ అలాంటివి, ఏమైనా విద్య అలాంటివి పెట్టాలి. కానీ ఇలాంటి ఫ్రీ బస్సులు ఇవి పెట్టి మమ్మల్ని పాడు చేస్తుంది తప్ప
కొన్ని వేల కుటుంబాలు ఆటో డ్రైవర్లు ఇవాళ ఎంతో మంది నాశనం అయిపోయారండి ఫ్రీ బస్సు వల్ల. ఇవాళ ఆటో డ్రైవర్లు అన్న క్యాంటీన్లో తినే పరిస్థితి వచ్చిందండి. పిల్లల్ని తీసుకొచ్చి ఇవాళ ఆటో వ్యాపారం అలా ఉందండి మా పరిస్థితి.